పనిపాటులందే నీ బ్రతుకంత తెల్లారే, ఇది ఏ జీవితమని ఎంచినారా. పనిపాటులందే మీ బ్రతుకంత తెల్లారే, ఇది ఏ జీవితమని ఎంచినారా. మూడు పూటలయందు భుజించి తృప్తిగా, మూడు పూటలయందు భుజించి తృప్తిగా, ఇది జీవితమని ఎంచినారా. మానవత్వము చల్లగా నిదురించి శ్రమలు తెచ్చుదమని దిందు కోసమే జనించినారా. కాదు జీవిత రహస్యమెరుగటొరకు, ఇందుకోసమే దేవుడి జన్మ ఇచ్చినాడు, ఇందుకోసమే దేవుడి జన్మ ఇచ్చినాడు. తెలివి తేటలు గలిగియు తెలుసుకొనగా, కాలమంతయు ఊరకే గడుపనేలా, కాలమంతయు ఊరక గడుపనేల. మనిషివై ఇంక పైనను బ్రతుకవయ్యా, మనిషివై ఇంక పైనను బ్రతుకవయ్యా. ప్రేమస్వరూపులారా, Воплощение любви. ఈ జగన్నాటక రంగమునందు మానవుడు వెయ్యని వేషము లేదు, చేయని నటన లేదు. В этом мире, являющемся лишь постановкой, нет такой роли или наряда, который человек не примерил бы на себя. 84 లక్షల వేషములు వేసి ఆ వేషములకు తగినట్టు నాటకములాడి, కానీ ఇంకనూ విసుగు చెందక ఈ వేషమును విప్పక తన నాటకమును చాలించక జీవితాన్ని ఇంకా సాగిస్తుంటూ వస్తున్నాడు. Даже после того, как человек сыграл 84 лакха ролей и исполнил их, не уставая от них, не снимая наряда и не останавливая спектакль, он продолжает так жить. ఒక్క అధికారి 8 గంటలకు తెల్లవారి ఆఫీసులకు వెళ్ళి ఎప్పుడు 4 గంటలు 4:30 గంటలు అవుతుందా తన స్వస్థానమైన గృహమును చేరుదునా అని తన స్వస్థానమును చేరుటకై చాలా ఆతురత పడుతుంటాడు. Служащий приходит на работу ровно в 8 утра и ждет до 4 часов вечера, чтобы возвратиться домой. ఏ ప్లేన్లోనో ఏ బస్సులోనో కూర్చొని ఎంత త్వరగా తన స్వస్థానమును చేరుతామని ప్రయాణమును సాగిస్తూ ఉంటాడు ఆతురతో మానవుడు. Человек так стремится добраться домой, путешествуя либо самолетом, либо автобусом. అడవి నుండి కట్టెల మోపును నెత్తిన పెట్టుకుని ఎప్పుడెప్పుడు దీన్ని దించుకుంటామా, ఎప్పుడెప్పుడు నా స్వస్థానం అనేటువంటి గృహము చేరుతామా అని తొందరపడుతుంటాడు మానవుడు. Неся на голове вязанку дров из леса, человек спешит домой, чтобы положить ее. కానీ జీవిత విషయమందు మానవుడు ఇన్ని జన్మలు ఎత్తినప్పటికీ, ఇంత భారం మోస్తున్నప్పటికీ, ఇన్ని కష్టములు కల్లోలములో చిక్కుకున్నప్పటికీ ఇంకనూ ఈ యొక్క వేషమును వీడకుండా ఉండటము ఇది గొప్ప విచిత్రంగా ఉంటుంది. Несмотря на то, что он прожил бесчисленное количество жизней, взваливая на себя тяжелую ношу и испытывая проблемы, тревоги и заботы, человек не отказывается от своей роли. జీవితం అంటే చాలా ప్రీతి. Человек очень любит свою жизнь. కానీ
ఇన్ని రకములైనటువంటి యొక్క బాధలను అనుభవిస్తున్నప్పటికీ మరొక వైపున శాంతి సంతోషము ఇవి రెండు నాకు అత్యవసరము అని భ్రమిస్తూ Хотя он страдает на протяжении всей жизни, он тоскует и жаждет покоя и радости в своем заблуждении. ఎక్కడ ఉంది ఈ శాంతి, Где этот покой? ఎక్కడ ఉంది ఈ ఆనందము, Где это счастье? ఎక్కడ ఉన్నది ఈ సుఖము? Где эта радость? శాంతి భగవత్ స్వరూపమే, Покой — это сама форма Бога. ఆనందం కూడాను భగవత్ స్వరూపమే. Блаженство — это тоже форма ఈ Бога. భగవత్ స్వరూపం అనేటువంటిది ఎక్కడ ఉన్నది? Где мы можем найти эти формы ఎక్కడో బయట божественности? ప్రపంచం నందు లేదు, Они не во внешнем мире, తన యందే ఉంటున్నది. но внутри.